జై శ్రీకృష్ణ. కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఏది కరెక్టో, ఏది రాంగో, ఏది చేసినా మనసు ఒప్పుకోదు. అర్జునుడి పరిస్థితి కూడా అదే. భగవద్గీత చాప్టర్ 2 6th శ్లోక. నచైతద్ విద్మః కతరన్నో గరియో యద్వ జయేమ యదీవానో జయేయు యన్ ఎవాహత్వాన జిజీవిశ్వామాస్ తే వశిష్ఠ ప్రముఖే ధర్తరాష్ట్ర. కురుక్షేత్ర యుద్ధంలో తన ముందు శత్రువులు మాత్రమే లేరు, తన గురువులు ఉన్నారు, తన బంధువులు ఉన్నారు, తన సొంత వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు, కృష్ణ, మనం గెలిస్తే నిజంగా అది విజయమేనా? వాళ్ళను చంపి పొందే రాజ్యం నాకు ఎందుకు? అసలు వాళ్ళను చంపి బ్రతకడం కూడా నాకు ఇష్టం లేదు. ఇది కేవలం యుద్ధం గురించి కాదు, మన జీవితంలో కూడా ఇలాంటి మూమెంట్స్ వస్తాయి. ఒక డెసిషన్ తీసుకోవాలి, కానీ ఒకవైపు మనసు ఉంటుంది, మరోవైపు బాధ్యత ఉంటుంది. ఒకవైపు మనసుకు కావాల్సింది ఉంటుంది, మరోవైపు మనం కోల్పోవాల్సింది ఉంటుంది. అప్పుడు మనం కూడా అర్జునుడి లాగానే అంటాం, ఏది చేయాలో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇక్కడే భగవద్గీత మనకు ఒక గొప్ప విషయం నేర్పడం మొదలు పెడుతుంది. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు వెంటనే డిసిషన్ తీసుకోకు. ముందు నీ మనసుని స్థిరపరచుకో, అంటే స్టేబుల్గా ఉంచుకో. ఎందుకంటే కలత చెందిన మనసులో తీసుకున్న డెసిషన్ తర్వాత మన జీవితాన్నే మార్చేయవచ్చు. అర్జునుడి కన్ఫ్యూషన్కి కృష్ణుడు ఇచ్చిన సమాధానాలే భగవద్గీత. నీకు దారి కనిపించకపోయినప్పుడు దారి వెతకడం కంటే ముందు నీ మనసులో చీకటిని తొలగించు.